ఆకాశమంది సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. Today our God's promise for us. Now therefore do not be afraid. I will provide for you and your little ones. And he comforted them and spoke kindly to them. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, మహోన్నతుడైన దేవాది దేవుడు ఈ దినాన నీకు అనుగ్రహించిన వాక్కు ఏమిటి అనగా, జీవాధిపతి అయిన దేవాది దేవుడు మీ పక్షమందుండి ఆయన మీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని ఈ దినాన్న మరి ఒకసారి మీకు ఆయన వాక్కును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీవు దేనిని గూర్చైతే చింతపడుతూ ఉన్నావో, నీ స్థితిగతులను గూర్చి నీవు చింతిస్తూ, దుఃఖపడుతూ, వేదన చెందుతూ, కన్నీరు కార్చుచు జీవితాన్ని వెళబుచ్చుచున్నావు. నీ దేవాది దేవుడు నీకు ఆయన తన అభయమునిస్తూ ఉన్నారు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పే దేవుడు కారు. మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేర్చు దేవుడై ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో జరిగిన సంగతి ఏమిటి అంటే, యాకోబు కుమారులు ఒక కుమారుడైన యోసేపును ఐగుప్తీయులకు బానిసగా అమ్మేస్తారు. తండ్రి ఇంటిలో ఎంతో సుఖభోగాలు అనుభవిస్తున్న, ఎంతో గారాభంగా పెరుగుతున్న కుమారుణ్ణి ఈర్ష్యతోనూ ద్వేషముతోనూ తన అన్నలు పరాయి దేశస్థులకు బానిసరిగా అమ్మేస్తారు. అమ్మినప్పటికీ యోసేపు తన దేవునిని విడిచిపెట్టకుండా ఒక అన్యదేశములో ఉంటూ తన దేవునిని ఘనపరుస్తూ ఆరాధిస్తూ దేవుని యందలి భయభక్తులు గలవాడై జీవిస్తాడు. భయము అవసరమే. నీకు ఏ భయము అవసరమో, ఏ భయము అక్కరలేదో నీకు మొట్టమొదట తెలియాలి. నీవు దేనిని గూర్చి భయపడాలి, దేనిని గూర్చి భయపడకూడదు. అసలు భయము అంటే ఏమిటి అన్న సంగతులను గూర్చి నీకు తెలియాలి. దేవాది దేవుని యొక్క జ్ఞానము నీకు ప్రసాదించబడినట్లయితే సమయోచితముగా నీకు ప్రతి సంగతి యందు కూడా దేవాది దేవుడు తన ఆలోచననిచ్చి ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ యోసేపు అమ్మబడిన తరువాత అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి కదండి. తనది కాని జనాంగము మధ్యకు ఒంటరిగా ఒక బానిసగా అమ్మబడ్డాడు యోసేపు గారు. అయినప్పటికీ దేవుడు తన పక్షమందున్నారు. దేవునిని ఆశ్రయించినవాడు, దేవునిని ప్రార్థన చేసుకుంటూ దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడై జీవిస్తూ అక్కడ తన జీవితమును చాలా గొప్పగా అనేక మందిలో ఘనతను పొందేదిగా జీవించగలుగుతాడు. దేని వలన అంటే అది కేవలము దేవుని కృప వలన మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని యందలి భయభక్తులు కలిగి దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఇష్టతను కలిగి ఉన్నాడు గనుక అనునిత్యము దేవుడు యోసేపును కాపాడుతూ వచ్చారు. అలానే అక్కడేమి వెళ్ళిన వెంటనే ఆయన ఒక సింహాసనం మీద కూర్చోబెట్టలా. వారు చెప్పిన ప్రతి పని చేస్తూ, ఏ పని చేసినా ఆ పనిలో దేవునిని ఘనపరుస్తూ, ఇదేమిటి ఇలాంటి బ్రతుకు నాకు వచ్చింది, నా బ్రతికేమిటి ఇంత శాపగ్రస్తమైపోయింది అని సణుగు కొనకుండా దేవునిని ఆరాధిస్తూ, ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిలోనే దేవునిని స్తుతిస్తూ యోసేపు తన జీవితాన్ని గడుపుతాడు. మధ్యలో చాలా సంగతులు జరిగాయి. ప్రతి విధమైన కీడు నుండి, పాపము నుండి తప్పించబడుతూ శోధన వచ్చినప్పటికీ ఆ శోధనను జయించి, శోధన విడిచిపెట్టి
భయంకరమైన పరిస్థితులకు దూరంగా పారిపోయి చేయని తప్పుకు అన్యాయముగా శిక్షించబడి జైలు శిక్షను కూడా అనుభవించినప్పటికీ దేవునిని దూషించకుండా దేవునిని ఆరాధిస్తూ ఘనపరుస్తూ తన జీవితమును యోసేపు గారు వెళ్లబుచ్చినట్లుగా మనకి గ్రంథము తెలియచేస్తూ ఉంది. అలా జీవించిన ఆయన జీవితము చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఆ దేశమునకు అధిపతిగా నియమించబడ్డాడు. ఎన్నో కష్టాలు ఇబ్బందులు అనుభవించి చివరికి ఒక ఉన్నతమైన స్థితికి యోసేపు గారు తీసుకుని వెళ్ళబడ్డాడు. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. గనుక అలా ఉండిన అమ్మిన అన్నదమ్ములే ఒకానొక దినాన తన దగ్గరకు తినుటకు తిండి లేక ఆ భోజన ధాన్యములు ఆహార ధాన్యములు కొనుక్కొనుట కొరకు యోసేపు దగ్గరకు వెళతారు. అక్కడ యోసేపే అధిపతిగా ఉన్నాడని వారికి తెలియదు. యోసేపు వారిని చూచి గుర్తుపట్టి వారికి ఏ శిక్ష కూడా వేయకుండా, వారి మీద ఏమీ కోపం ఉంచుకోకుండా చాలా ప్రేమగా వారిని హక్కును చేర్చుకుంటాడు. తన వారింటి వారందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చుకుని కరువు కాలం అంతా కూడా యోసేపు గారు అక్కడ పోషిస్తాడు. తండ్రి మరణించాడు. తండ్రి మరణిస్తే ఇంతకాలము మన తండ్రి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రేమగా చూశాడు. ఇప్పుడు మన తండ్రి చనిపోయారు కాబట్టి యోసేపు మనల్ని ఏమైనా శిక్షిస్తాడేమోనని ముందరి కాళ్లకు బంధము అన్నట్లుగా వీరు ముందే సాగిలపడి నమస్కారం చేసి మమ్మల్ని క్షమించవయ్యా అని తన తమ్ముని దగ్గర క్షమాపణలు కోరుకుంటారు. అప్పుడు యోసేపు ఒక మాట చెప్తాడన్నమాట. ఏమిటంటే, మీరు నాకు కీడి చేయనుద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన నేస్తమా, నీ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు, శోధనలు, కష్టములు వచ్చినా నీవు కంగారు పడకు, భయపడకు. నీ దేవునిని నీవు విస్మరించకు. ఈ కష్టము వెనుక ఏదో ఒక మేలు ఉంటుంది. ఈ నష్టము వెనుక ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ కీడు వెనుక దేవాది దేవుడు నీకు ఉన్నతమైన మేలునే సిద్ధపరిచి ఉంచారు అని నమ్ము. ఆ కీడులో, నష్టములో, ఇబ్బందులో ఉండి కూడా నీ దేవునిని ఘనపరచు. యోసేపు గారు అలానే చేశాడు. అలానే చేసినందువల్ల ఎంత ఉన్నతమైన జీవితం అంటే, తన వారితో పాటు అనేక మంది బహుప్రజలను బ్రతికించినట్లుగా అతను అమ్మబడము అనేది మేలుకే దేవుడు ఉద్దేశించారు అని యోసేపు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో వస్తున్న చిన్న చిన్న నష్టములు, ఇబ్బందులు, వాటిని తలుచుకుని నీ దేవునిని విస్మరించి దూరముగా వెళ్ళి నీ బ్రతుకును నాశనానికి గురి చేసుకోవద్దు. ప్రియమైన నేస్తమా, నీకొచ్చిన ప్రతి సంగతి యందు కూడా నీ దేవునిని ఘనపరచు. నీ దేవుడు నీ జీవితమును ఉన్నతముగా ఆశీర్వదిస్తారు. అప్పుడు అంటున్నారు యోసేపు గారు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. మహోన్నతుడైన దేవాది దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటంటే, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ కుటుంబ స్థితిగతుల కొరకు, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ప్రతి వేదన కొరకు, చింత కొరకు, నాయన నీవు నా పరిస్థితులు ఏమైపోతాయి, మా కుటుంబ స్థితిగతులు ఎలా వెళతాయి అని దుఃఖిస్తూ ఉన్నావు. నీ జీవితంలో నీవు అనుకున్నవి జరగక నీవు వేదన పడుతూ ఉన్నావు. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి భయపడకుడి. పరిస్థితులను చూచి భయపడినట్లయితే నీ బ్రతుకులో నువ్వు ఏమీ సాధించలేవు. భయము మనిషిని నాశనం చేస్తుంది. కనుక నీవు నా పక్షమందు దేవుడు ఉన్నారు, నాకు దేవుడు ఉన్నారు అని నీవు నమ్ము. నీ దేవుడే నిన్ను ఉన్నతమైన స్థానమందు నిలబెడతారు. వీటన్నిటినీ కూడా నీకు దూరపరుస్తారు. మనిషి జీవితంలో కష్టములు, సుఖములు అనేవి వెలుగు నీడల వంటివి. అలానే రాత్రి పగలు వంటివి. ప్రతి జీవితంలో కూడా పగలు వస్తుంది, రాత్రి వస్తుంది. అలానే కష్టము వస్తుంది, మంచి కూడా, సుఖము కూడా వస్తుంది. ఏది కూడా
చిరకాలము నీ బ్రతుకులో నిలువదు. కాబట్టి ప్రియమైన నేస్తమా, దేవుని మాటలు యందు లక్ష్యముంచు. కాబట్టి భయపడకుడి. నీవు భయపడకు, నిన్ను నీ పిల్లలను పోషించేవారు దేవాది దేవుడై ఉన్నారు. ఈ దినాన మరి ఒకసారి నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీకు కష్టం వచ్చిందా అయినా పర్వాలా, నీవు కష్టములో ఉండి నీ దేవునిని ఘనపరచు. నీ దేవుడు దానిని నీ కొరకు ఎంతో ప్రయోజనకరముగా మేలుకరముగా మారుస్తారు. కాబట్టి నీవు ధైర్యముగా ఉండు. నీ కుటుంబ స్థితిగతులను, నీ జీవిత స్థితిగతులను, నీవున్న ప్రతి పరిస్థితిని బాగు చేయువారు ఆయనే. ప్రతి స్థితిని కూడా మేలుకరముగా మార్చు దేవాది దేవుడు నీ పక్షమందున్నారు. గనుక ప్రియమైన నేస్తమా, నమ్మినట్లయితే దేవుని యందలి విశ్వాసముతో ధైర్యముగా ప్రార్థన చేసి దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదములను నీవు తప్పక పొందుకొందువుగాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరమందు సింహాసనాసనుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ బిడ్డకి మీరు అనుగ్రహించిన ప్రత్యేకమైన వాక్కును బట్టి మీకు వందనములు. ఏ బిడ్డ అయితే నాయనా ఈ దినాన దేవాది దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. భయపడుకుడి, నీ పక్షమందు నేనున్నాను, నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని పోషించువాడను నేనే అని నాకు వాగ్దానం ఇచ్చారు దేవుడని నమ్మి ఏ బిడ్డలైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో నాయన, వారి కుటుంబ జీవితంలో మీరు అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించండి తండ్రి. మేలులతో వారి హృదయాలు తృప్తిపరిచి అందరికీ ఆయురారోగ్యమును దీర్ఘాయుష్నిచ్చి నడిపించమని వేడుకొనిచున్నాను. పుట్టినరోజు వేడుకలు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలకి మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మేలులతో వారి హృదయాలు తృప్తిపరచండి నాయన. పరీక్షలో రాస్తున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ కూడా నాయన ప్రతి పరీక్షలోనూ ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకొనలాగన దీవించమని మా ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధి చేర్చుకుని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్థితియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన మేళ్లను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.